మొత్తానికి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఫైనల్ అగ్రిమెంట్ తర్వాత హైదరాబాద్ తిరిగొస్తున్న సీఎం కేసీఆర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు టీఆర్ఎస్ నేతలు. బేగంపేటలో 1,00,000 మందితో సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒప్పందంపై దాదాపు గంటపాటు ప్రసంగించనున్నారు సీఎం. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు గులాబీ నేతలు. ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకుని ఇవాళ నగరానికి వస్తున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం చేరుకోనున్న కేసీఆర్ కు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ఆహ్వానించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు గులాబీ నేతలు. 2,000 మంది కళాకారులతో స్వాగతం పలికేందుకు సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. మరి బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి అందరూ బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైంది. మరి ఇక్కడ కళాకారులు ఉంటారు, పెద్ద ఎత్తున కళాకారులు ఉండడం జరుగుతుంది. మరి దాంతోపాటు ప్రజానీకం రావడానికి పార్కింగ్ ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎండ తీవ్రత కూడా ఉన్నది కాబట్టి వచ్చిన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఇబ్బందులు కాకుండా బటర్ మిల్క్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత గౌరవ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు, చైర్మన్లు మరి అందరూ ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ ముఖ్యమంత్రి గారిని అక్కడ మరి స్వాగతం చెప్పిన తర్వాత వారు బస్సు మీద అక్కడి నుంచి కళాకారుల సమక్షంలో ఇక్కడికి బయలుదేరిన తర్వాత ఇక్కడ నుంచి మరి వారు అడ్రస్ చేయడం జరుగుతుంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ బయట భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం, ప్రభుత్వ లక్ష్యాలపై దాదాపు 45 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. సీఎం సభ విజయవంతం చేసేలా జిల్లాల నుంచి రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నారు నేతలు. బందోబస్తు, పారిశుద్ధ్యం, తాగునీరు లాంటి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆయా శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. వాహనాలు పార్క్ చేయడానికి ఎయిర్పోర్ట్ కార్గో కాంప్లెక్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నవయుగ బిల్డింగ్, పాటిగడ్డ రోడ్, రసూల్పురా హాకీ గ్రౌండ్, వెస్లీ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్ పీజీ కాలేజీలలో ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు 1,00,000 మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మరి అశేష రైతులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వస్తున్న సందర్భంగా మన ముఖ్యమంత్రి గారి సందేశం కూడా ఇవ్వచ్చు అని ఒక ఉన్నది కాబట్టి మరి అక్కడ జరిగిన విషయాల్ని, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, మరి ఇంతకుముందు ఎవరు ఏం చేయలేదు, మనం ఏం చేయబోతున్నాం అన్న విషయాలు చాలా కూలశంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మరి వారిని అఖండ స్వాగతం చెప్పడానికి వచ్చిన అందరిని ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి మరి దానికి తగ్గట్టు ఏర్పాట్లు మరి ఇక్కడ స్థానిక మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి అవన్నీ కూడా చూసి చర్చించి మరి వారికి అఖండ స్వాగతం పలికేందుకు మరి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. బహిరంగ సభ తర్వాత బేగంపేట్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు చైతన్య రథంపై భారీ ర్యాలీ నిర్వహించనున్నారు టీఆర్ఎస్ నేతలు.